వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ని. అండ్ మీకు కనుక వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. అప్పుడే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని అనిపిస్తుందండి. మీ ఒక్క చిన్ని లైక్ కామెంట్ తోటే నాకు ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది అండ్ మంచిగా రీచ్ కూడా వెళ్తుందండి. మేమైతే జిమ్కి వెళ్తాము, ఎవ్రీ డే అయితే వెళ్ళమండి, అప్పుడప్పుడు అలా వెళ్ళాలనిపిస్తే మాత్రం కంపల్సరీగా వెళ్తాము అండ్ మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేస్తాము. యాక్చువల్గా కిడ్స్ని అయితే ఎలో చేయరు, ఈరోజు ఎవరు లేరు కాబట్టి ఈశాన్ కూడా జాయిన్ అయ్యాడు మాతో పాటు. అండ్ మా జిమ్ అయిపోయాక మేమైతే బయటికి వెళ్ళామండి. ఐ మీన్ ఒక డిన్నర్ డేట్ లాగా వెళ్ళామన్నమాట. అండ్ ఈ వీడియో మ్యాక్సిమం ఈశానే తీసాడండి. మేమైతే ఇలా డిన్నర్కి వెళ్ళామన్నమాట, అనుకోకుండా వెళ్ళాము. యాక్చువల్లీ ఇది లాస్ట్ మంత్ వెళ్ళామన్నమాట, ఫిబ్రవరిలో. నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను, అన్నీ లేట్గానే చేస్తున్నాను అనమాట వీడియోస్ ఎడిటింగ్ మాత్రం. ఇంకా మేమైతే ముగ్గురం రెడీ అయితే అయిపోయాము. అండ్ వాడి చిన్నగా కాలుకి దెబ్బ తగిలిందండి. వాడు ఏ షూ వేసుకోవాలా అని ఇంక అక్కడ మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ చేంజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. అందువల్ల నేను వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చినట్టుగా ఉంది. వాడికి కాలుకి దెబ్బ తగిలేసరికి షూ వేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. దాని గురించి డిస్కషన్ అది. షీర్ కబాబ్స్ అమ్మేదో. ఇషాన్ ఇవి తిన్నావా? నచ్చిందా నీకు? థ్యాంక్ యూ. అది తిను, బాగుంది. అమ్మకి ఇవ్వద్దు. నేను వాటర్ గ్లాస్ పక్కన పెట్టేసాను అక్కడ. కావాలా? నేను వేసుకో. ఈ వీడియో అయితే చాలా వరకు ఈశానే తీసాడండి. నాకు ఎందుకో ఇంకా దాన్ని ఎడిట్ చేయాలనిపించలేదన్నమాట. నాకు ఒక మెమొరీ లాగా ఉంటుందనేసి అయితే నేనైతే ఇంకా అలాగే పెట్టేశానండి, ఎడిట్ చేయకుండానే. బట్ ఇప్పుడు పిల్లలు అయితే, జనరేషన్ పిల్లలు, అన్నీ మనం ఏం నేర్పించక్కర్లేదు, అన్నీ ఫాస్ట్గా వాళ్ళే నేర్చేసుకుంటారు. నేను చైతన్య అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. అక్కడ బార్బిక్యూ నేషన్, చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. ఇంకా అక్కడ ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే వాడు తినడం అయిపోయింది. ఇంకా వాడే వచ్చేసి ఫోన్ తీసుకొని రికార్డ్ చేశాడండి. నేను ఇంకా అందుకనే మళ్ళీ ఇంకా వాడిదే వీడియో అయితే అప్లోడ్ చేసేద్దామని అనుకున్నాను. చాలా బాగా తీశారండి, అంటే కొంచెం అటు ఇటుగా వచ్చినా బట్ చాలా బాగా అనిపించింది. నేను అందుకని ఇంకా అదే పెట్టేశాను అనమాట. అమ్మ ఎలా టర్న్ చేయొచ్చు? మళ్ళీ ఇట్లా ఉంటారు. Raga, Carterei,
pineapple pieces like a salad and some curry. Chana chaat, corn mustard salad. వాడు వీడియో తీస్తున్నాడు కదండి, వాడికి కొంచెం హైట్లోనే ఉన్నాయి కొన్ని ఫుడ్ ఐటమ్స్, బట్ వాడు ఎగిరెగిరి మరీ తీస్తున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ క్యారెట్ని అయితే వాడు ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకున్నాడు దూరంగా చూసి. నాకు భలే ఫన్నీగా అనిపించింది, పిల్ల భలేగా. అంటే ఫ్రెంచ్ ఫ్రై షేప్లో ఉన్నాయి అన్ని ఫ్రెంచ్ ఫ్రైసే అయిపోతాయా అసలు, భలేగా ఫన్నీగా అనిపించింది నాకైతే. And here is chocolate. Here is some piece, I don't know. And here is paneer. And these are brownies, which I like. And this is something which I think I don't know. ఇంక చూసారు కదా, కొన్ని పేర్లు చెప్తున్నాడు, కొన్ని ఏమో నాకు తెలీదు అనేసి చెప్తున్నాడు అనమాట. నాకైతే మంచి మెమొరీ లాగా ఉంటుందని అనిపించింది. నేనైతే అంత చిన్నప్పుడు అంత ఫాస్ట్గా అయితే లేనండి, కానీ నా కొడుకుని చూస్తే నాకు అలా అనిపిస్తుంది. బెండకాయ ఫస్ట్ టైం కదా ఇది. వీడియో వస్తుంది. నిజంగానేనా? అవును మరి. వెజిటేబుల్స్ ఆక్టోపస్ ఎందుకు చేస్తారు? లేడీస్ ఫింగర్. జస్ట్ బేబీ కార్న్. కాకరకాయ రైసాను. That actually looks like squid. వీడియో తీసే ఉన్నమ్మా. అమ్మ ఒకసారి బేబీ కార్ తిన్నమ్మా ప్లీజ్, నా కోసం. That actually looks like an octopus. తవా వెజ్ అని అయితే ఈ చైతన్య ఏదో లైవ్ కౌంటర్లో ఆర్డర్ చేశాడండి. అన్ని వెజిటేబుల్స్ని తవా మీద అయితే ఫ్రై చేసి ఇచ్చారనమాట. దాంట్లో బేబీ కార్న్ ఆక్టోపస్ షేప్లో ఉందన్నమాట. వాళ్ళిద్దరు నా మీద ఫన్ చేస్తున్నారు. అండ్ కాకరకాయ కూడా ఉందన్నమాట అందులో. నేనైతే కొంచెం టేస్ట్ చేశాను కానీ అమ్మ నా వల్ల అయితే కాలే, ఇంకా చైతన్యకి ఇచ్చేసాను. మేము చాలాసేపు అయితే స్టార్టర్స్ ఎంజాయ్ చేసామండి, బార్బిక్యూవి. ఇంకా అందరికి తెలిసే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మెయిన్ కోర్స్కి వెళ్తున్నాం అనమాట. ఇంక ఈశానే నా ప్లేట్ సర్వ్ చేస్తా అనేసి అయితే చెప్తున్నాడు. కదా ఇప్పుడు ఏం వేస్తున్నావు నా కోసం? చికెన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ అంట, ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటారా, తింటావా? అమ్మ కొంచెం ఉండు, నేను పెట్టుకుంటా, నేను కొంచెం పెట్టుకుంటా. కానీ ఇది పట్టుకో. Why do you only want the chicken? వద్దు, ఒక్క నిమిషం. A little rice and Little a rice. little. That's enough. Okay, next time. I don't want that. ఇషాన్ అది వద్దు. Fish curry. కొంచెం Papaki, ఎగ్ ఫ్రైడ్ papaki. రైస్. పప్ప తీసుకుంటాడు. కొంచెం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయ్యి. చాలు. అమ్మ ఉన్న చైన్ వస్తుంది రైషా. కడాయి చికెన్ అంట, ఇది కూడా వద్దు. Mama, roasted. వద్దు ఇషా నాకు. కొంచెం ప్లెయిన్ రైస్ తీసుకో, చాలా కొంచెం. ఓకే, కొంచెం వేసుకో చాలు. కొంచెం వేసుకో ఇషాన్. ఇది Chicken biryani. వెజ్ బిర్యానీ. Oh, I to beg. కొంచెం. కాల్తుంది. ఎలా కాల్తుందో. కలర్తున్నా. సరే, అన్నీ మిక్స్ చేసి ఎత్తాను. ఏమైతుంది? ఏం అవ్వదులే. పన్నీర్ వద్దు నాకు, అస్సలు పన్నీర్ తినకపోవాలి. పాస్తా తింటావా? అయినా నాకు పాస్తా. గంట ఇంకేమున్నాయి? వేసాను ఇవి డెజర్ట్ రా. అవి డెజర్ట్స్ వద్దు ఇప్పుడే కాదు, కొంచెం అయ్యాక. కార్డ్ రై.
రకాలు పెట్టాడు మన ప్లేస్. ఫుడ్ అయితే కొంచెం వాడు కొంచెం నేనైతే సర్వ్ చేసుకున్నామండి. కానీ వాడే నా కోసం తెచ్చినట్టు అయితే వీడియోలో చూపించాలి. చూడండి. థ్యాంక్స్ ఈశాన్. ఓకే ఓకేనా. ఇంకా వాడి చిన్న ఫుడ్ ప్లేట్ అయితే నేనైతే తినేసాను. కొంచెమే పెట్టుకుంటామండి, ఎందుకంటే ముందు స్టార్టర్స్తోనే చాలా టమ్మీ ఫిల్ అయిపోతుంది అనమాట. బార్బిక్యూ నేషన్ అంటే నాకు ప్రాన్స్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా దానికోసం అయితే వెళ్తాము. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు ఈశాన్కి ఫేవరెట్ అయితే బార్బిక్యూ నేషన్ వెళ్దామని చెప్తామన్నమాట. ఇక్కడ మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, యానివర్సరీ కూడా సెలబ్రేట్ చేస్తారు. మాకు చాలాసార్లు జరిగింది, మాకు ఎందుకో ఆ టైంలో ఇంట్రెస్టెడ్ అనిపించలేదు. అండ్ వేరే వాళ్ళదైతే నేను రికార్డ్ చేశాను. ఇంకా చైతన్య కూడా తన ప్లేట్ తెచ్చుకున్నాడు సర్వ్ చేసుకొని. అన్ని చల్లగా ఉన్నాయి. ఆయన వేడి చేసి తెచ్చిండి ఇప్పుడు మళ్ళీ మన కోసం, అంతే కొంచెం దీని అయిపోయాను. ఆయన మైక్రోవేవ్లో పెట్టి తెచ్చిండండి, అంతే కదా, అంతేరా. ఇంకా మేమైతే ఫుడ్ మీద మంచిగా ఫోకస్ చేసి హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత ఈశాన్కి ఫుట్బాల్ షూస్ కోసం అయితే డెక్కత్లాన్కి వచ్చామండి. షూస్ సైజ్ అయితే దొరకలేదన్నమాట, బట్ వాడైతే ట్రై చేశాడు. మేము వెళ్ళిన మాల్లోనే ఉందన్నమాట డెక్కత్లాన్. ఇంకా ఫుడ్ అయితే చాలా హ్యాపీగా తిన్నామండి. మాకైతే బార్బిక్యూ నేషన్ ఫస్ట్ టాప్ ప్రయారిటీ. బయటకు వెళ్దాం అనగానే ఏ రెస్టారెంట్ అన్నదానికన్నా ముందే బార్బిక్యూ నేషన్ అని మేము ఇద్దరం చెప్పేస్తాము, నేను ఈశాన్. సో ఇంకా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెళ్తే ఇంకా అక్కడికే వెళ్తాం అనమాట. ఇంకా అదొకటి మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బార్బిక్యూకి వెళ్తే. అలాగా మీరు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా బార్బిక్యూ నేషన్ స్టైల్ ఫుడ్ ఎవరికైనా నచ్చిద్దా అది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఫ్యామిలీతో ఒకవేళ బయటకు వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తారు, ఎలాగ టైం స్పెండ్ చేస్తారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ మా ఫన్ టైం, మా ఫ్యామిలీ టైం అయితే ఇలాగే ఉంటుంది. యాక్చువల్గా నేను ఎంత ఎక్స్ట్రోవర్ట్నో చైతన్య అంత ఇంట్రోవర్ట్ అనమాట. ఇంకా మాకు ఆపోజిట్ లాగా మా అబ్బాయి ఉంటాడనమాట. వాడు కొంచెం టైమ్స్ అలా ఉంటాడు, కొంచెంసేపు ఇలా ఉంటాడు. బట్ వాడైతే మాకు మంచి టైం అయితే మాకు ఇస్తాడండి. అంటే హ్యాపీ మూమెంట్స్ని అయితే మాకు ఇస్తాడు. అలుగుతాడు, కోపం వస్తుంది, అన్నీ ఉంటాయి వాడిలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.